ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం మనం చూసుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. ప్రతిరోజు మనం అనుకుంటాం, ఈరోజు దేవుని కృప మన జీవితంలో ఉంటే బాగుందని మనం ప్రతిరోజు అనుకుంటూ ఉంటాం. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని దయ ప్రతిరోజు ఉదయకాల సమయంలో మనకు నూతనముగా పుట్టుచుంది. అనుదినం నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. అందుకే మన జీవితంలో దేవుని కనికరం ఎప్పటికీ ఓడిపోదని, నిరంతరం ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే మన జీవితంలో దేవుని కృప కనికరం మన జీవితంలో ఉంటే మన దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి లాభములను, అదేవిధంగా దేవుని నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క సమకూర్పు మన జీవితంలో పొందుకుంటాం. ఎందుకంటే దేవుని కృప ఇప్పుడు నిరంతరం ఒకే రీతిగా వాత్సల్యత నూతనంగా పుట్టుచుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మన జీవితంలో ప్రతి విధకాల ప్రతి దినం మనం చూసుకున్నట్లయితే, రాత్రి చూసుకున్నప్పుడు ఆ రోజంతా కూడా దేవుని కృప ఏ విధంగా మన జీవితంలో కరుణించబడిందో, ఏ విధంగా దేవుని కార్యం మన జీవితంలో పొందుకునే మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుని స్తుతించకుండా మనం ఉండలేం. దేవుని క్యారెక్టర్ నిజంగా మనం ఆలోచించినట్లయితే, ఒకసారి మనం చూసినట్లయితే, మొదటిగా ఆయన దయగలవాడు అంటే అది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి జీవితం తెలియజేస్తుంది, ఉన్నతమైన క్వాలిటీని మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా ఆయన కృప కలవాడు, దానివల్ల మనకేం తెలుస్తుందంటే దేవుని హృదయం మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఆయన లాంగ్ సఫరింగ్, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా మనం ట్రూత్ చూసినట్లయితే, దిస్ ఈజ్ ద ఫ్రీడమ్ విత్ గాడ్, దేవునితో నిరంతరం మనం కలిగి ఉన్నామని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే మన జీవితంలో కీర్తనల గ్రంథం చూద్దాం. 68వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, ప్రభు స్తుతినందుని గాక అనుదినము ఆయన మా భారము మోయిచున్నాడు. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ప్రభు స్తుతినందుని గాక, దేవుడు స్తుతినందుని గాక అనుదినం ఆయన భారమును మోయిచున్నాడు. మన దినంలో మన భారం అంతా కూడా దేవుడు మోస్తున్నాడు. మన జీవితంలో మనకి ఏం కావాలో, మన పరిస్థితులు ఏం కావాలో వాటన్నిటిని దేవుడు చూసుకొని వాటి మన జీవితంలో సమకూరుస్తున్నాడు. అందుకే దేవుని కృపా కనికరము నిరంతరము, ఆయన వాత్సల్యత నిరంతరము నూతనంగా పుట్టుచున్నది. ప్రతిరోజు కూడా దేవుని కృపా కనికరము మన జీవితంలో నూతనంగా పుట్టుచున్నట్లుగా మనకు కనబడుతుంది. గాడ్ డైలీ లోడ్స్ us విత్ ఆల్ ద నెసరీ బ్లెస్సింగ్స్. మన జీవితంలో ఏమి కావాలో, మన జీవితానికి ఆ దినం మనకి ఏం కావాలో అటన్నిటిని దేవుడు మనకు సమకూరుస్తున్నాడు. కొన్నిసార్లు మనకు తెలియదు, కానీ మనం ఒకసారి దేవుని గురించి ఆలోచిస్తే, దేవుని చూస్తే మనకు అర్థమవుతుంది దేవుని కృప ఎంత గొప్పదో, ఎంత ఆశ్చర్యకరమైందో మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే చెప్తున్నాడు, దేవుడు ఎప్పుడు కూడా ఆయన బిడ్డల జీవితంలో ఏది చెడు కలగకూడదని, ఎప్పుడు మంచి జరగాలని, దేవుని కృప ఎప్పుడు కూడా వారి జీవితంలో ఉండాలని చెప్పి దేవుడు ఎప్పుడు ఆశపడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. అందుకని విలాపవాక్యం 3వ అధ్యాయం 23వ వచనంలో, అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుతుంది. అనుదినము, ప్రతిరోజు కూడా, మరి ఎప్పుడెప్పుడు వారానికి వస్తారో సంవత్సరానికి వస్తారో కాదు, కానీ ప్రతి దినము కూడా దేవుని వాత్సల్యత అంటే, ముందు దినంలో దేవుడు చేసిన వాటన్నిటిని దేవుడు క్షమించి మన అనుదినం కూడా దేవుడు మనకు తన యొక్క వాత్సల్యతను మన జీవితంలో కురిమిస్తానని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే మరొకసారి మరి ఈ దేవుడిని మనము నమ్ముకున్నట్లయితే తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇప్పుడు కూడా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు, ఆశ్చర్యకరమైన కార్యలు మన జీవితం జరిగించడానికి దేవుడు ఇప్పుడు ఆశపడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. అందుకే ప్రభును స్తుతినందుని గాక అనుదినము భారమును మరి భరించున్నాడు. దేవుడు మన భారమును, మనకు సంబంధించిన అన్ని విషయాల్లో దేవుడు వాటన్నిటిని భరిస్తున్నట్టుగా మనకు కనబడుతుందండి. అందుకని మనం దేవునికి ఎప్పుడు దేవుని స్తుతి చెల్లించాలి, దేవునికి మహిమ చెల్లించాలి. ఎందుకంటే ప్రతిరోజు కూడా దేవుడు నూతనంగా ఆయన వాత్సల్యత పుట్టుతుంది. మరి ఇంకో వాక్యం ఏం చెప్తుందంటే, నీవెంతైనా నమ్మదగిన వాడు అంటే, దేవుని వాక్యము ఎంతైనా నమ్మదగిన వాడిగా మనకు తెలియజేస్తుంది. కాబట్టి మరొకసారి మనం దేవుని స్తుతించుకొని ఉండలేం. ఈ దినం మనం ఉదయకాల సమయంలో దేవుని స్తుతించకుండా ఉండలేం. ఈ దినమంతా కూడా దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ, దేవా మరొకసారి నా జీవితంలో మీరు చేసిన కార్యాన్ని బట్టి, ఉద్దేశాన్ని బట్టి మీకే స్తోత్రమని దేవుని స్తుతిస్తూ ఈ దినాన్ని దేవునికి అప్పగించుకుందాం. దేవుడు తన కృపని కనికరమని మన జీవితంలో మెండుగా కురిమించని ప్రార్థిస్తున్నాం. మరొకసారి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. సర్వశక్తి మంతుడా, దేవా మరొకసారి ప్రభా, మా ఎడల మీ వాత్సల్యత నూతనముగా పుట్టుచున్నదని మీ మాటని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఈ దినమంతా ప్రభా మాతో ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా భారమును భరిస్తున్న దేవుడి ప్రభా, ప్రతిరోజు మా జీవితంలో మాకు ఏం కావాలో వాటన్నిటి మీరు సమకూర్చి మా జీవితంలో ప్రభా గొప్ప కార్యం జరిగించడానికి మీరు ఎంతో కృపగల దేవుడి ప్రభా.
మర్సిఫుల్ గాడ్, మీరు కృపగల దేవుడు తండ్రి, మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం ప్రభు. ఈ దినం ప్రభు మరొకసారి మాతో ఉండి మమ్మల్ని నడిపించని ప్రార్థిస్తూ సమస్తలో మీకే మహిమ చెల్లిస్తూ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.